హాయ్ గైస్, వెల్కమ్ టు ఉదయ్ ఛానల్. ఈ వీడియోలో మంచి మంచి పూల మొక్కల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కడదాకా చూడండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్లో చూస్తూనే ఉంటాను. దానికి నా ఫోన్ నెంబర్ చాలా వీడియోలో పెట్టాను కూడా. ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ కాల్ చేసి అడగండి, నన్ను పర్లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు ఖచ్చితంగా తెలిస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తూనే ఉంటాను. చామంతి మొక్కలు ఎప్పుడు కొనాలి, ఎలా నాటాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనే చిన్న చిన్న విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి చిన్న చిన్న విషయాలు చెప్తాను. బంతి మొక్కలు, సీజనల్స్ ఎప్పుడు కొనాలి, అలాంటి విషయాలు చెప్తాను. చూడండి, పెద్ద పెద్ద కొబ్బరి మొక్కలు. ఇంత పెద్ద కొబ్బరి మొక్కలు అసలు అమ్ముతారా లేదని కూడా చాలామందికి తెలియదు అసలు. చూడండి, వీటి గురించి కూడా అవి ఎంత ఉంటాయి రేట్లు, ఎక్కడ కొనుక్కోవచ్చు, ఎలా నాటుకోవాలి ఏంటి అనేది అన్ని వీడియోస్ మీకు డైలీ పెడుతూనే ఉంటాను కదా. ఈ వీడియోలో కూడా కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటాను. మీకు ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా అడగండి. ఇదిగోండి, కారం బంతి. ఈ బంతులు మీరు ఎప్పుడైనా సరే వర్షాకాలం అస్సలు కొనకండి. బంతులు ఏటింగ్ ఇవి డయాంతస్, పిటోనియా, చాలా రకాలు ఉంటాయి సీజనల్స్. ఎప్పుడైనా సరే మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మరీ చెప్తున్నాను, వర్షాకాలం అవాయిడ్ చేయండి. ఇవి పిటోనియా అనమాట. వీటి చాలా బాగుంటాయి కలర్స్. దీనికి ఎంత ఎండ తగిలితే అంత బాగుంటుంది, ప్లస్ చలికాలంలో మాత్రమే బాగుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు తెలియకపోతే నన్ను అడగండి. ఇవి హ్యాంగింగ్ పోట్లో వేసుకోవచ్చు. మామూలు మన ఇప్పుడు ఒక 14 సైజ్ కుండీలో ఇవి ఒక 4-5 మొక్కలు అలా నాటేసుకున్నాం అనుకోండి, చాలా బాగా ఫ్లవరింగ్ మంచి బుషీగా తయారవుతాయి అనమాట. చలికాలం ఉన్నంత సేపు చాలా పువ్వులతో కలకలాడిపోతుంటాయి, చూస్తుంటే చాలా ముద్దుగా వస్తాయి. మన నర్సరీకి అందాన్ని తెచ్చిపెడతాయి అనమాట ఈ పిటోనియా అనేది, గుర్తుపెట్టుకోండి. కానీ వర్షాకాలం అవాయిడ్ చేయండి, చలికాలం మాత్రమే కొనుక్కోండి. చాలామంది ఏంటంటే పువ్వులు చూడగానే ఇంకా వాళ్ళలో ఉన్న ఆతృత ఆగదు, ఇంకా ఈ ఎమ్మటి అందాన్ని చూసి పట్టిపోతారు. అదే చేసే పొరపాట్లు. వీలైనంత వరకు కొంచెం సీజనల్స్ని తగ్గించండి వర్షాకాలం కొనడం. మీ మనీ సేవ్ అవుతే మొక్కలు బాగా బ్రతుకుతాయి అనమాట. తర్వాత వర్షాకాలం అయిపోయిన తర్వాత కొంటే చామంతులు, మనం ఇలా పువ్వులు మీ దగ్గర చాలా బాగా పువ్వులు వస్తాయండి, మా దగ్గర రావు ఎందుకని చాలామంది అడుగుతుంటారు కదండి. ఇలా పువ్వులు రావాలంటే మెయిన్ పాయింట్ చలికాలమే పువ్వులు వస్తాయి. ఎక్కడైనా సరే కడిమేటి, ఎక్కడైనా మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే ఇలా పువ్వులు రావాలంటే చలికాలం మాత్రం వస్తే గుర్తుపెట్టుకోండి. మీరు మే నెలలో నాటండి, జూన్ నెలలో నాటండి, జూలైలో నాటండి, ఎప్పుడు నాటమన్నది కాదు. నాటినప్పటి నుంచి మీరు సపోజ్ మే నెలలో నాటరు ఎండలకి, దాని జాగ్రత్త బతికించుకున్నారు, ఒక నెల రోజులు అయిన తర్వాత కట్ చేయండి. ఇప్పుడు 10 చిగురులు ఉన్నాయి చెట్టుకి, 10 చిగురులు కట్ చేయడం వల్ల 30 చిగురులు వస్తాయి. మళ్ళీ ఇంకో నెల ఆగి మళ్ళీ ఆ చిగురులని కట్ చేయండి. అలాగా నెల నెలకి కట్ చేస్తూ నవంబర్ నెల రాగానే ఇంకా ఆపేయాలి కట్ చేయడం. అప్పుడు దాకా ఎంత అయితే పెరిగిందో బాగా కొమ్మల కింద అప్పుడు తయారు చేసుకుని ఉంచుకుని, ఎప్పుడైతే నవంబర్ వచ్చిందో ఇంకా అప్పుడు ఆపేస్తే మంచి పూలు, ఆ చలికాలం స్టార్ట్ అయ్యే నవంబర్లోనే కదా బాగా పూలు వస్తాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. చాలామందికి తెలియదు ఈ విషయం. నవంబర్ నుంచి బాగా మొగ్గ పూలు అన్నీ బాగా స్టార్ట్ అవుతాయి అనమాట చామంతులకి. చూడండి, ఈ చామంతుల పక్కన ఇక పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. ఒక కొబ్బరి చెట్టు వచ్చి 10,000 నుంచి 20,000 దాకా ఉంటుందండి. చూసారా, 20 అడుగులు ఉంది ఒక్కొక్క కొబ్బరి చెట్టుని. మరి హైదరాబాద్ ఎక్కడ ఆర్డర్ వచ్చినట్టున్నాయి. ఇంకో కడియం నుంచి హైదరాబాద్ వేరే లారీలో ఎగుమతి చేస్తున్నారు. ఒక్కొక్క మొక్కనే వచ్చి చూసారా జేసీబీలతో ట్రాన్స్ఫర్ చేస్తారండి. ఇంకో చూడండి దాని వేర్లు ఎలా కోస్తున్నారో కింద. ఇవి ఆల్రెడీ వేరే చోటు నుంచి తెచ్చిపెట్టినయే, అవి లారీలో ఎగుమతి చేస్తారన్నమాట. చూడండి, ఇంకా లారీ కూడా మీకు చూపిస్తాను క్లారిటీగా. ఇదిగోండి, ఈ లారీలో 10 మొక్కలు 20 మొక్కలు మరి ఆర్డర్ వచ్చినట్టున్నాయి. ఇదిగో జేసీబీతో జాగ్రత్తగా సదురుతున్నారు అనమాట. చూసారా, జేసీబీ వచ్చి గంటకి 1200 అలా తీసుకుంటారు. ఇలా ఈ పని చేసినందుకు ఒక్కొక్క మొక్కని అలా ఎత్తి అలాగా ఇలా పైనేమో జేసీబీతోనే సదిరేస్తారు జనాలు. చూసారా, మన ఎక్కడైనా ఫంక్షన్ హాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు చుట్టూరు ఇంకా డైరెక్ట్ మాకు వెంటనే పెద్ద పెద్ద మొక్కలు కావాలనుకున్న వాళ్ళకి ఇవి బాగా పనిచేస్తాయి. రాజమండ్రి, ఇది కడియం చుట్టుపక్కల ఏరియాల్లో పెద్ద పెద్ద నర్సరీలోనే ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయండి. చూడ పక్కన ఈత మొక్కలు, ఈతకాయలు చూసారా, అవన్నీ చిన్నగా కనిపించాయని ఈత చెట్లు పెద్దగా కనబడి కొబ్బరి చెట్లు అనమాట. ఇవి ఎక్కడి నుంచో తెచ్చి ఆల్రెడీ ఇక్కడ నాటారు వీళ్ళు. అవి బ్రతికిన తర్వాత వీళ్ళు ఎగుమతి చేస్తారు అన్నమాట వేరే ఊరికి. ఇంత పెద్ద చెట్లు మీరు ఎప్పుడైనా అసలు అమ్ముతారా అని మీకు తెలిసిందో లేదో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగానే. ఇంత పెద్ద అసలు అమ్ముతారా, అసలు ఈ బ్రతుకుతాయా లేదా అని చాలామందికి డౌట్ అనమాట. కొబ్బరి చెట్టు ఎంత పెద్దదైనా సరే చనిపోదండి బేగన్ను. కానీ అది మనం ఎలా పట్టుకెళ్ళాం, ఎలా నాటాం, ఎలా వాటరింగ్ చేసాం అన్న దాన్ని బట్టి బతుకుతాయి మొక్క అనేది.
చూసారా ఎంత పెద్ద మొక్కని ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నారో చూడండి. అది 20 అడుగులు ఉంటుందండి, 20 అడుగులు పైన ఉంటుందేమో. మరి అంత పెద్ద మొక్కని జేసీబీతో ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నారంటే అసలు ఇంత కూడా డ్యామేజ్ రాదండి. ఇది మనం నాటిన ఒక్క సంవత్సరానికి మంచి ఆకులతో మంచి పెద్ద ఎప్పుడో నాటిన మొక్కలాగా ఫిక్స్ అయిపోద్ది అనమాట. డబ్బులు పోయినా పర్లేదు, మాకు టైం సేవ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద మొక్కలు ఉపయోగపడతాయి. మనకేంటంటే మనీ ఇంపార్టెంట్ కాదు, మాకు వెంటనే ఆ అపార్ట్మెంట్ చుట్టూ వెంటనే మంచి లుక్ రావాలి, ఎప్పుడో నాటిన పెద్ద పెద్ద మొక్కల్లా ఉండాలనుకున్న వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి అనమాట. ఇవి నాటేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. జేసీబీతో జాగ్రత్తగా స్ట్రైట్గా నించోబెట్టుకుని జాగ్రత్తగా మనుషులతో పెద్ద పెద్ద జేసీబీతోనే పెద్ద గొయ్యలు తీయించి ఆ సంచి పలంగా నాటేసుకున్నా పర్లేదు, ఆ సంచి ఓపెన్ చేసి నాటినా పర్లేదు. ఎందుకంటే కొబ్బరి చెట్టు వేర్లు తెగిలిపోతాయి అనమాట. ప్లస్ కొబ్బరి చెట్టు ఎంత మెత్తన మట్టిలో నాటితే అంత మంచిదన్నమాట. ఇలా పట్టుకెళ్ళేటప్పుడు చూసారా ఎంత పెద్ద కొబ్బరి చెట్టు ఎంత జాగ్రత్తగా పెడుతున్నారో లారీలోనే. చూడండి, ఇలాంటి పెద్ద మొక్కలు అసలు అమ్ముతారు లేదా మీలో ఎవరికైనా తెలిసిందో లేదో తెలియదు. అయితే మా రాజమండ్రి ఇదే కాదండి, మొన్న ఒక మొక్క వచ్చి 12 లక్షలు కొన్నారంట. అది ఏదో పెద్ద బోన్ షేప్లు అంటే ఏదో పెద్దది, ఒక మొక్క వచ్చి 12 లక్షలు కొన్నారంట. అది అలా ఉంటాయండి. ఈ కడీలో చాలా పెద్ద మొక్కలు మీరు ఎప్పుడు చూడలేని విచిత్రమైన మొక్కలన్నీ ఇక్కడ దొరుకుతాయి మా దగ్గర. ఇక్కడ కడీలో లేకపోతే జపాను, చైనా, పక్క దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేస్తారన్నమాట. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.